भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। జై గురుదేవ్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనము శశాంకాసనము మరియు సుప్త వజ్రాసనం గురించి తెలుసుకుందాము. ముందుగా శశాంకాసనము ఎలా చేయాలో చూద్దాము. ముందుగా రెండు కాళ్ళను ఫ్రీగా చేసుకొని ముందుగా వజ్రాసన స్థితికి వచ్చిన తర్వాత మాత్రమే ఈ ఆసనాన్ని చేయాల్సి ఉంటుంది. ముందుగా వజ్రాసనంలోకి రావాలి. వజ్రాసనంలోకి వచ్చి ఇలా వెన్నెముక నిటారుగా ఉంచుకొని కూర్చున్న తర్వాత నిదానంగా రెండు చేతుల్ని వెనక్కి తీసుకొని రెండు చేతుల్ని వేళ్ళని ఇంటర్లాక్ చేసి శ్వాస తీసుకొని పూర్తిగా శరీరాన్ని మ్యాక్సిమం ఎంత వీలైతే అంత పైకి బాడీని పూర్తిగా స్ట్రెచ్ చేసి శ్వాస పూర్తిగా తీసుకొని స్లోగా శ్వాసని వదులుతూ నిదానంగా అబ్డామిన్ దగ్గర నుండి స్లోగా ముందుకు బెండ్ అవుతూ ఉండాలి. ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు బెండ్ చేయాలి. ముందుకు బెండ్ అవుతున్నప్పుడు శ్వాస వదులుతూ ఉండాలి. రెండు చేతుల్ని ఎంతవరకు వీలైతే అంతవరకు పైకి తీసుకోవచ్చు. ఇలా గడ్డాన్ని లేదా ఫోరెడ్ని కింద టచ్ చేసే విధంగా ప్రయత్నం చేయొచ్చు. శ్వాస వదిలేసిన స్థితిలో ఇలా ఉండాలి. కొద్దిసేపు అట్లీస్ట్ ఒక 10 సెకండ్స్ ఇలా ఉండాలి. ఈ స్థితిలో ఉన్నప్పుడు వెనుక సీటు మడమల మీదకి వెళ్ళి లేవకూడదు, లేవకుండా చూసుకోవాలి. వెనక్కి వచ్చేటప్పుడు మెల్లగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా తలను పైకి లేపుతూ శ్వాస తీసుకుంటూ మెల్లగా పైకి రావాలి. ఇలా వచ్చి మళ్ళీ నార్మల్గా వజ్రాసనంలో కూర్చోవాలి. దీనిని శశాంకాసనము అంటాము. ఇలా చేసిన ప్రతిసారి ఆ స్థితిలో చివరిగా 10 సెకండ్స్ మినిమం ఉండాలి. అలాంటప్పుడు మనకు పూర్తి ఫలితం వస్తుంది. అలాగే రెండవసారి కూడా 3 సార్లు ఇలా చేసుకున్నట్లయితే మనకు ఫలితం బాగా ఉంటుంది. రెండవసారి చూద్దాం. రెండు చేతులు మళ్ళీ వెనక్కి తీసుకొని శ్వాస పూర్తిగా తీసుకొని అబ్డామిన్ని బెండ్ చేయకూడదు. బెండ్ చేయకుండా పూర్తిగా పైకి సాగదీస్తున్నట్లుగా చేసి తలని పైకి లేపి శ్వాస పూర్తిగా తీసుకొని శ్వాసను వదులుతూ ఎంతవరకు వీలైతే అంతవరకు పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళకి ముందు బెండ్ అవ్వలేకపోతే ఎంత సాధ్యమైతే అంతవరకు మాత్రమే బెండ్ చేయాలి. బలవంతంగా చేయకూడదు, ఫోర్స్గా చేయకూడదు. శ్వాస వదిలేసిన స్థితిలో ఇలా ఉండాలి. మళ్ళీ నిదానంగా శ్వాసను తీసుకుంటూ మళ్ళీ యథాస్థితికి రావాలి. ఇలా ప్రతిసారి కొద్దిసేపు గ్యాప్ తీసుకుంటూ అలా 3 సార్లు చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మూడవసారి చేతులు ఎంతవరకు వస్తే అంతవరకు మాత్రమే తీసుకోవాలి. బలవంతంగా ఫోర్స్గా చేయకూడదు. మీ కెపాసిటీని అనుగుణంగా చేసుకుంటూ వెళ్ళాలి. చివరిసారిగా శ్వాస పూర్తిగా వదిలేసిన స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండి ఉండలేనప్పుడు చివరిసారిగా నార్మల్ బ్రీతింగ్లో ఎక్కువసేపు ఉండాలి అనుకుంటే నార్మల్ బ్రీతింగ్లో ఉండొచ్చు. చివరిసారిగా ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ వరకు మినిమం చివరిసారిగా ఉండాలి. నిదానంగా శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. రిలాక్స్. దీనిని వజ్రాసనంలో రిలాక్స్ అవ్వాలి. దీనిని శశాంకాసనము అంటాము. ఈ ఆసనాన్ని ముఖ్యంగా దీనివలన మనకు వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయండి.
ముఖ్యంగా బ్రెయిన్కి సంబంధించి ఎక్కువసేపు మనం కింద బెండ్ అయి ఉన్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా హెడ్ వర్క్ ఫ్లో అవ్వడంతో మనకి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది, హెడేక్ పోతుంది, తలనొప్పి కానీ, మైగ్రేన్ కానీ, స్ట్రెస్ కానీ ఇలాంటివన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే స్పైన్ కూడా ఫ్లెక్సిబుల్గా అవుతూ ఉంటుంది ఇది చేసుకోవడం ద్వారా మనకి. అలాగే పొట్ట ఉన్న వాళ్ళకి పొట్ట మీద ప్రెజర్ పడడంతో మనకి పొట్ట కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కానీ మనకి పొట్టకు సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి. ఇంకా ఫేస్లో గ్లోనెస్ పెరగడానికి ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. దీన్ని శశాంకాసనము అంటాము. సో ఈ ఆసనం చేసుకోవడం ద్వారా మనకి ఇన్ని అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ ఆసనాన్ని చేయకూడని వాళ్ళు ఎవరంటే మోకాలు నొప్పులు బాగా ఉన్నప్పుడు వజ్రాసనంలో కూర్చోవడానికి కష్టంగా ఉంటుంది. సో అలాగే ఓవర్ వెయిట్ బాగా అధిక బరువు ఉన్నప్పుడు కూడా దీన్ని వీలైనంత వరకు వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టుగా మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్రెయిన్కి సంబంధించిన మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ ఇలాంటి వాటిని చేయకూడదు. అలాగే శ్వాసని మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ముందుకు బెండ్ అయ్యేటప్పుడు శ్వాసని బంధించి ఉంచకుండా నార్మల్ బ్రీతింగ్లో చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఆసనాన్ని దీన్ని శశాంకాసనం అని అంటాము. ఇప్పుడు శశాంకాసనం చూశారు కదా, ఇప్పుడు దానికి కౌంటర్ పోస్చర్గా సుప్త వజ్రాసనం అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా సుప్త వజ్రాసనం, ఇది కూడా వజ్రాసనంలో కూర్చొని మెల్లగా మోచేతుల సపోర్ట్ తోటి నిదానంగా వెనక్కి వెళ్ళాలి. ముందుగా చూడండి ఎలా చేయాలో. రెండు చేతుల్ని పక్కలకి ఇలా తీసుకొని నిదానంగా ఒక చెయ్యి మోచేయి సపోర్ట్ తోటి అలాగే వెనక్కి వెళ్ళిపోయి అలాగే రెండో చేయిని కూడా కింద ఉంచేసి నిదానంగా పడుకోవాలి. రెండు చేతుల్ని అరిచేతుల్ని తల కింద ఇలా ఉంచుకోవాలి. ఇలా ఈ స్థితిలో సాధారణ శ్వాసక్రియ తీసుకుంటూ ఉండాలి. మీరు ఉండగలిగినంతసేపు మినిమం 10 సెకండ్ల వరకు ఉండడానికి ట్రై చేయాలి. ఇలా కొద్దిసేపు అలాగే. ఇక ఉండలేనప్పుడు మెల్లగా ఎలా అయితే వెళ్ళామో అలాగే రెండు చేతుల్ని ముందుగా రెండు మోచేతుల సపోర్ట్ తోటి నిదానంగా లేచి కూర్చోవాలి. ఇలా 2 లేదా 3 సార్లు చేసుకోవచ్చు. దీనిని సుప్త వజ్రాసనము అంటాము. అలాగే ఇంకొకసారి కూడా చేద్దాం ఈ ఆసనాన్ని. ముందుగా కుడి చేయి లేదా ఎడమ చేతిని ఏది వీలైతే అది, ఏది అవకాశం ఉంటుంది చేతిని ఇలా తీసుకొని మెల్లగా, తర్వాత రెండవ చేతిని కూడా ఇలాగే ఉంచేసి మెల్లగా తలని కింద నుంచి రెండు చేతుల్ని తల కింద సపోర్ట్ ఇలా ఉంచుకోవాలి. ఈ స్థితిలో నార్మల్గా బ్రీతింగ్ తీసుకుంటూ ఉండాలి. శ్వాస సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఎంతసేపు హాయిగా ఉండగలిగినంతసేపు మీరు ఉండాలి. ఉండలేనప్పుడు మెల్లగా మళ్ళీ ముందుగా చేతుల సపోర్ట్ తోటి ఎల్బోస్ కింద ఉంచేసి మెల్లగా లేవాలి. దీనిని సుప్త వజ్రాసనము అంటాము. ఇది శశాంకాసనానికి కౌంటర్ పోస్చర్గా మనం చేసుకోవచ్చు. అయితే ఈ సుప్త వజ్రాసనము వలన మనకు కలిగే ఫలితాలు ఎలా ఉంటాయో చూడండి. ఇది థైస్లో ఫ్యాట్ తగ్గడానికి అద్భుతమైన ఆసనము. అలాగే స్పాండిలైటిస్, థైరాయిడ్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్, అలాగే చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది, లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. ఆస్తమా పేషెంట్స్ కూడా ఇది చాలా అద్భుతమైన ఆసనము. ముఖ్యంగా మోకాలు నొప్పులు బేసిక్ స్థాయిలో ఉంటే ఈ మోకాలు నొప్పులు రాకుండా ఉంటుంది. అలాగే ఈ ఆసనము ఇవన్నీ బెనిఫిట్స్ పొందడానికి మనకు సుప్త వజ్రాసనం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇది ఎక్కువగా కొంచెం మొదటిసారి చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే థైస్ మొత్తం కూడా లాగేస్తూ ఉంటుంది. ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు వెనక్కి బెండ్ అయ్యి మోచేతుల సాయంతో అలాగే ఉండొచ్చు. మీ యొక్క కెపాసిటీని అనుగుణంగా మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. అదర్వైజ్ మీరు చేయకూడదు. అలాగైతే చేయకూడని వాళ్ళు ఎవరంటే మోకాలు నొప్పులు సీరియస్గా బాగా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రము దీన్ని చేయకుండా ఉండాలి. సో మిగతా వాళ్ళందరూ చేసుకోవచ్చు అనమాట. సో ఇది సుప్త వజ్రాసనము. ఒకసారి ఇప్పుడు శశాంకాసనము, సుప్త వజ్రాసనము ఈ రెండింటి యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటాయో చూద్దామండి మళ్ళీ ఒకసారి. ఎందుకంటే శశాంకాసనము ముఖ్యంగా ఇది మోకాలు నొప్పులు పోవడానికి, బేసిక్ స్థాయిలో ఉంటే మోకాలు నొప్పులు పోవడానికి మనకి వజ్రాసనంలో కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే
మెయిన్గా మైగ్రేన్, హెడేక్, స్ట్రెస్, స్ట్రెయిన్, మెమరీ పవర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి విద్యార్థులకు ముఖ్యంగా ఈ ఆసనం బాగా హెల్ప్ అవుతుంది. అలాగే స్పైన్ కూడా మనకి ముందుకు బెండ్ అయినప్పుడు స్పైన్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది మనకి. సో స్పైన్ కూడా ఫ్లెక్సిబుల్గా కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్టమక్ సంబంధించిన లోపల ఉన్న ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న లివర్, స్ప్లీన్ కూడా మనకి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా పోతూ ఉంటుంది మనకి ఈ ఆసనం చేసుకోవడం ద్వారా శశాంకాసనం. అలాగే సుప్త వజ్రాసనం. శశాంకాసనం చేసినాక మనం ఫార్వర్డ్ బెండ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కంపల్సరీగా మనము ఒకటి దానికి అపోజిట్ ఆసనం ఒకటి కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. దాన్ని మనము సుప్త వజ్రాసనం చేసుకోవచ్చు దీంట్లో. సో సుప్త వజ్రాసనం చేయడం ద్వారా మనకి థైస్లో ఫ్యాట్, ఎందుకంటే ఈ ఆసనంలో ఉన్నప్పుడు థైస్ మొత్తం బాగా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నిదానంగా మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మనకు థైస్లో ఉండే ఫ్యాట్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా ఇది మంచి ఆసనము. పొట్ట కూడా మొత్తం అబ్డామిన్ ముందు ఏరియా మొత్తం కూడా బాగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. దీంతో ఇండైజెషన్ ప్రాబ్లం కూడా మనకి పోతుంది. సో చెస్ట్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. మనకి థైరాయిడ్ ప్రాబ్లం పోతుంది. స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్నా కానీ పోతుంది మనకి ఈ ఆసనం చేసుకోవడం ద్వారా. అలాగే ఇంకా మనకి వీటిని చేయకూడని వాళ్ళు, ముఖ్యంగా శశాంకాసనం కావచ్చు, సుప్త వజ్రాసనం కానీ ఇవి చేయకూడని వాళ్ళు ఎవరంటే మోకాళ్ళ నొప్పులు బాగా ఉన్నవాళ్ళు, అలాగే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు మనం కూర్చుంటే ఈ ఆసనం చేయడం ద్వారా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేయకుండా ఉంటే సరిపోతుంది అనమాట. మనము ఇప్పుడు ఇంకొక ఆసనం గురించి తెలుసుకుందామండి. అది లోలాసనము. సో ముందుగా అది ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా పద్మాసనంలో కూర్చోవాలి. పద్మాసనం వేసుకున్న తర్వాత రెండు చేతుల్ని ఇరువైపులా అరచేతుల్ని కింద గ్రౌండ్కి సపోర్ట్ తీసుకొని కొంచెం దూరంగా రెండు చేతుల మీద పూర్తి వెయిట్ని, పూర్తి మన యొక్క శరీర బరువుని రెండు చేతుల మీద ఉంచుకొని పూర్తిగా పైకి లేపి ఒక ఉయ్యాల ఊగినట్లుగా మనం చేయాల్సి ఉంటుంది. ముందుగా చూద్దాం అది ఎలా చేయాలో. ఇలా అన్నమాట. ఇలా ఒక 10 సెకండ్ల వరకు చేసుకోవచ్చు. లేదా అలాగే ఊపకపోయినప్పటికీ మనము ఇలా పైకి ఇలా నిల్చుండి కూడా ఇలా కొద్దిసేపు ఇలాగే ఉండొచ్చు. మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు మీ యొక్క బరువుని, శరీర బరువుని మీ చేతులు మోయగలిగినంతసేపు అలా ఉండొచ్చు అనమాట. దీన్ని మనము లోలాసనం అంటాము. ఇలా 2 లేదా 3 సార్లు చేసుకుంటే మనకి ఫలితం ఉంటుంది. ఇంకొకసారి చూద్దాము. ఇలా ఉయ్యాలు ఊగినట్లుగా ఇప్పుడు లోలాసనం చూశారు కదా. సో దాని బెనిఫిట్స్ ఎలా ఉంటాయో చూద్దాము. ఈ ఆసనం చేయడం ద్వారా ముఖ్యంగా మనకి చేతులు రెండు కూడా రిస్టు చాలా మణికట్టు చాలా బలంగా తయారవుతుంది ఇది చేయడం ద్వారా. అలాగే 2 మోచేతులు, షోల్డర్స్ కూడా శక్తిని పుంజుకుంటాయి ఇది చేయడం ద్వారా. అలాగే బాడీ యొక్క రెసిస్టెన్స్ పవర్, బాడీ యొక్క స్టామినా కూడా మనకు బాగా పెరుగుతుంది ఈ ఆసనం చేయడం ద్వారా, లోలాసనము. సో మన బాడీ మీద మనకి గ్రిప్ దొరుకుతూ ఉంది. సో అయితే దీన్ని ముందుగా ఒకేసారి ఎక్కువ సాధన చేయకూడదు. నిదానంగా సాధన పెంచుకుంటూ మీరు చేసే దాన్ని టైంని పెంచుకుంటూ పోవాలి. ఎందుకంటే ఏమాత్రం వీక్గా ఉన్నవాళ్ళు ఎవరు చేయకూడదంటే ముఖ్యంగా వీక్ బాడీ ఉన్నవాళ్ళు లేదా ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, శరీర బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదు. అలా వీక్ పేషెంట్స్ మనకి, ఎందుకంటే రిస్ట్ వీక్గా ఉన్నా కానీ, హ్యాండ్స్ వీక్గా ఉన్నా కానీ అలాంటి వాళ్ళు చేయకూడదు. ముందుగా మనము రిస్ట్ గట్టిపడాలంటే ముందుగా తీసుకునే ఆహార పదార్థాల్లో మార్పు చేసుకుంటూ, అంటే కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ మనం దీన్ని సాధన చేసుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఓకే, అయితే ఇప్పటి వరకు 3 ఆసనాల గురించి చూశారు కదండి. ముందుగా శశాంకాసనము, సుప్త వజ్రాసనము, లోలాసనము. సో ఈ 3 ఆసనాలు మనకి అద్భుతంగా శరీరం పూర్తిగా ఫలితాన్ని పొందాలంటే ఈ 3 ఆసనాలు కనుక ప్రతిరోజు ఒక్కొక్క ఆసనాన్ని 3 సార్లు లేదా 4 సార్లు చేసుకున్నట్లయితే మనకు ఉత్తమ ఫలితాలు వస్తాయండి. ఓకే, జయ గురుదేవ్. వచ్చే వారం మరికొన్ని ఆసనాలతో మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామండి. నమస్తే.